ధర్మదేవ్, ఇప్పటికైనా ఆ దాచిన వస్తువుల జాడ చెప్పు. పరాయి పాలకుల పాదాల మీద పడి బ్రతికే నీలాంటి దేశద్రోహులు నన్ను ఏం చేసినా నిజం బయటపడతారా? అమ్మో, వీడు ముదిరిపోయిన దేశభక్తుడు రా నాయనో. వీడి నోటి వెంట రహస్యం చెప్పించడానికి ఈ రూట్ కాదు, వేరే రూట్ ఉంది. ఊరే గంట పోడా, చూడక చూడక చూసా నీ కొడుకు గతి ఏమవుతుందో ఒక్కసారి అటు చూడరా. నీ కళ్ళ ఎదురుగా నీ కొడుకు కళ్ళు పొడి చేస్తాం, కళ్ళారా చూసుకో. ఆగండి, వాడే చేయకండి. చెప్తాను. కళ్ళు పుడిస్తే చెప్పు. వాడు కళ్ళు పుడుస్తానంటే చెప్తానంటున్నాడు. చెప్పు, తొందరగా చెప్పు. ఆ ప్రదేశం చెప్పడానికి కుదరదు. నేను తీసుకెళ్లి చూపిస్తాను. నా ముద్దుల ముసలోడు, నీ గడ్డానికి నా గుడ్ మార్నింగ్. పద తొందరగా బయలుదేరదాం. కానీ ఒక షరతు, నాతో పాటు నా కొడుకు కూడా రావాలి. లేకపోతే ఎవరి ప్రాణం పోయినా సరే నేను చెప్పను. ఆల్ రైట్, నీ ఇష్ట ప్రకారమే కలిసే బయలుదేరదాం. డిప్పు కాయసపాయలు వెళ్ళి కట్టుడు తీయండి, గుర్రాలు ఏర్పాటు చేయించండి, ఫుడ్ ప్యాక్ చేయండి, ప్రయాణాన్ని సిద్ధం చేయండి. డింగు డింగు. మీరు ఈ విషయం ఆ గజపతి నాయాలికి మాత్రం తెలియకూడదు. అప్పుడు నెమలి నాది, కోహినూర్ నీది. Hands up. ఒరేయ్ సుడిగాలి, నిన్ను కూడా లేపేశాననుకో, నెమలి నాదే అవుతుంది, కోహినూరు నాదే అవుతుంది. ఓ నాయనో, మీరు నాయనో, ఇది అన్యాయం. నాకు నెమలంతా అక్కర్లేదు, దాన్ని తోకిచ్చుకోచాలి. కుదరదురా. పోనీ తోకంతా వద్దురోయి, తోకలో ఒక ఈకిచ్చుకో, టోపీ మీద పెట్టుకుపోతా ఫ్యాషన్ గా. తోక కాదు, ఈక కాదు, ఆ ఈకలో ఒక రేఖ కూడా ఇవ్వను. కమాన్.